హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రీ లక్ష్మి. ఫస్ట్ గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నా యొక్క ప్రణామములు. సో ఈరోజు వీడియో వచ్చేసి రేపు ఉగాది పండుగ. రేపు రిచువల్స్ ఏం చేయాలి అనేది కొంచెం సింపుల్గా వివరిస్తాను. మనకి స్వర విజ్ఞానంలో మీకు చెప్పినాను, లెఫ్ట్ సైడ్ ఆడుతున్నదా రైట్ సైడ్ ఆడుతున్నదా అని చూసుకోవాలనేసి. సో మీరు అలా చెక్ ఉంటే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే పేపర్స్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు కదా. అలా చూపించాను కదా. లేకపోతే వెనకలకు వెళ్ళి రిపీట్ వీడియోస్ని చూడండి. సో మనం పొద్దున్నే ఏం చేయాలంటే, పొద్దున్నే ఈ 15 డేస్ వచ్చే మధ్య పున్నమి వరకు మీరు లెఫ్ట్ సైడ్లోనే లేయాలన్నమాట. ఇది చేయడం ద్వారా మీకు ఒక సంవత్సరానికి సరిపోయే ఎంత బాగా ఎనర్జీలు, తర్వాత ఐశ్వర్యము అన్నీ మీకు సొంతమవుతాయి. హెల్త్ వెల్త్ అన్నీ బాగుంటాయి అన్నమాట. సో దీన్ని ఎలా చేయాలంటే, సో మనం లెఫ్ట్ సైడ్ ఆడుతున్నదా లేదా అనేది చూసుకోవాలి. సో నాకు లెఫ్ట్ సైడే ఆడుతున్నది. మనం లెఫ్ట్ సైడే లేస్తాము. సో లెఫ్ట్ సైడ్ పడుకుంటాం, లెఫ్ట్ సైడే లేస్తాము. అంటే బ్రీత్ తీసుకొని హోల్డ్ చేయాలి. హోల్డ్, అప్పుడు లెఫ్ట్ సైడ్ లేయాలన్నమాట. సో అలా చేయాలి. లేచిన తర్వాత మీరేం కరాగ్రే వసతే లక్ష్మి అవన్నీ చేస్తారు కదా. మీరు ఏమేమి చేయాలనుకున్నారో అవన్నీ చేసేసిన తర్వాత కిందకి దిగుతారు కదా. అప్పుడు లెఫ్ట్ లెగ్ కిందకు పెట్టాలి. లెఫ్ట్ స్వరంలోనే ఉండాలి. లెఫ్ట్ లెగ్గే కిందకి పెట్టాలి అన్నమాట. ఫస్ట్ అక్కడి నుంచి సౌత్ వెస్ట్, మీకు ఫోన్లో చూసుకుంటే సౌత్ ఏది వెస్ట్ ఏది అని చూపిస్తుంది అనమాట. సో మీరు అప్పుడు కాలు పెట్టేటప్పుడు లెఫ్ట్ కాలు పెట్టాలన్నమాట కిందకి. మీకు ఎన్ని స్టెప్స్ ఇష్టం ఉంటే అన్ని స్టెప్స్ పెట్టచ్చు అనమాట. సో లెఫ్ట్ సైడ్ కాలు పెట్టిన తర్వాత, సో ఇప్పుడు నాకు సౌత్ డైరెక్షన్ ఇది. నేను లేస్తాను, నేను ఇలా పెట్టేస్తాను 1, ఇది 1. మళ్ళీ రైట్ లెగ్ పెడతాను, అది 2 కాదు, అది 1. 1 2 చాలు. లేకపోతే మీకు 4 స్టెప్స్ వేయాలంటే ఇది 2 4 6 8 10 12 14 స్టెప్స్ అట్లా అనమాట. సో అలా చేయొచ్చు అనమాట. నేను 2 స్టెప్స్ చేసినాను, నాకు 2 కాదు 4 కావాలా. 3 4 స్టాప్. నాకు 6 స్టెప్స్ కావాలా. 5 6 స్టాప్. ఆ మీట మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. దీన్ని చేయటం ద్వారా మీకు లాట్ ఆఫ్ ఎనర్జీస్ సంవత్సరానికి సరిపోయేంతగా వస్తాయన్నమాట. ఇది ఫస్ట్ది. ఓకే, మీరు ఎప్పుడో 4 గంటలకో 3 గంటలకో లేచి ఇది చేసేసి మళ్ళీ పడుకున్నాము అంటే కాదు. మీరు ఫుల్గా ఎప్పుడు లేయాలనుకుంటారో అలా అనమాట. సో మనము ఫస్ట్ లేస్తేనే లెఫ్ట్ సైడ్ బ్రీత్ హోల్డ్ చేసేసి మనము లేచి కూర్చోవాలి. మనకి ఏమేమి మెడిటేషన్ చేస్తామో అవన్నీ చేసినాక కిందకి భూమిపైన కాలు పెట్టేటప్పుడు బ్రీత్ హోల్డ్ చేసి ఫస్ట్ స్టెప్ పెట్టాలి. తర్వాత లేచి నిలబడి సెకండ్ స్టెప్ అదే ఫస్ట్ ఇది కూడా రైట్ సైడ్ పెడతాం కదా, ఇది కూడా ఫస్ట్ స్టెప్పే. బ్రీత్ హోల్డ్ చేసినారు కదా, ఈ సెకండ్ స్టెప్ పెట్టిన తర్వాత బ్రీత్ని విడిచిపెట్టేసేయాలన్నమాట. ఆ మీట 2 చాలు, ఇంతే. లేకపోతే 3 4 ఇన్ని స్టెప్స్ వేసేయండి, 4 స్టెప్స్ వేసేసేయండి చాలన్నమాట. సో ఫస్ట్ లేసేటప్పుడు బ్రీత్ హోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ కింద కాలు పెట్టేటప్పుడు కూడా బ్రీత్ హోల్డ్ చేసుకోవాలి. మీ హెల్త్ వెల్త్ సక్సెస్ అన్ని సంవత్సరానికి సరిపోయేంతగా వస్తాయన్నమాట. తర్వాత 6 to 7 లోపలనే మనకి సూర్యోదయం అవుతున్నది కదా. సో ఆ టైంలో మనకి చంద్రనాడి ఆడాలనేది ఒకటి మన పురాణాలలోన వేదాలలోన ఉన్నది. సో ఆ టైంలోనే మనం ఆడిస్తే మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయన్నమాట. సో మీకు అకస్మాత్తుగా ఆడడానికి లెఫ్ట్ స్వరం రాలేకపోయినా కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా చేసుకుని కూడా కొద్దిసేపు అయిన తర్వాత మీరు లేయచ్చు అనమాట. చెప్పిన చాలా ఉన్నాయి అవి. సో ఇది కూడా ఒకటే అనమాట. సో రైట్ సైడ్ తీసుకోనన్నా
లెఫ్ట్ సైడ్ వదులు. ఇలా ఒక 5 మినిట్స్ చేస్తే మీకు అప్పుడు లెఫ్ట్ స్వరము ఆడుతుందనమాట. సో అకస్మాత్తుకు రాకపోయినా కూడా పర్వాలేదు, మీరు ముందు ఒక గంట ముందనే ఎప్పుడైనా హెచ్చరిక అయి ఉంటుంది కదా, అప్పుడు మీరు రైట్కి చేసి పడుకోండి, కొంచెం సేపు లెఫ్ట్ స్వరము ఆడుతుంది మీరు లేయాలనుకునేటప్పుడు. ఇంకా ఏమన్నా మీకు అలవాట్లు ఉంటే కొంచెము కర్పూరము లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా ఆడుతుంది అనమాట. సో అలాంటివి అన్నీ చెయ్యొచ్చు. ఇంకో కొంచెం చాండు బాము, లేకపోతే సర్సొంకత ఆవాల నూనె అంటారు, అది కొంచెము, ఎళ్ళు ఉంటాయి కదా, ఆ నూనెని కొంచెం ముక్కులో పెట్టుకున్నా కూడా మనకి లెఫ్ట్ స్వరం అనేది ఆడుతుంది అనమాట. సో రేపు ఇదంతా చెయ్యాలి. తర్వాత వచ్చేసి 6 నుంచి 7 గంటల లోపల మీరు ఏం చేస్తారంటే ప్రశాంతంగా కూర్చొని మీ లెఫ్ట్ స్వరంతోనే, మీకు అది లేసే విధానం చెప్పినాను, అది మీ ఇష్టం. ఇది నెక్స్ట్ 6 నుంచి 7 గంటల వరకు ఈ లెఫ్ట్ స్వరంలో మీరు మూలాధారం నుంచి సహస్రారం వరకు 11 బ్రీతింగ్స్ చేయాలన్నమాట. అట్లా మీరు అనుకోవాలి, మూలాధారం నుంచి సహస్రారం వరకు. నేను 5 చేసినాను, సో మీరు 11 చేయాలి. మళ్ళీ స్వాదిష్టానం బొడ్డు కింద ఉంటుంది. మూలాధారము ఎక్కడ ఉంటుంది, బ్యాక్ బోన్ ఉంటుంది కదా, ఆ ఏరియాದಲ್ಲಿ యానస్ ఏరియా అంటాం కదా, అక్కడ వస్తుందన్నమాట అది. సో అక్కడ వరకు మనం బ్రీతింగ్ తీసుకుంటున్నాము, వదులుతున్నామని అట్లా అనుకోవాలి 11 టైమ్స్. నెక్స్ట్ బొడ్డు కింద ఉంటుంది, నావెల్ కింద స్వాదిష్టానం 11 టైమ్స్, దీనికి కూడా. నెక్స్ట్ మణిపూర్వక చక్రము అలానే 11 టైమ్స్, అనాహత చక్రము 11 టైమ్స్. మణిపూర్వక చక్రము బొడ్డు పైన ఉంటుంది, నావల్ పైన ఉంటుంది. అనాహత చక్రం హార్ట్ దగ్గర ఉంటుంది. విశుద్ధి చక్రము ఇక్కడ ఉంటుంది, గొంతులో ఉంటుంది. ఆజ్ఞా చక్రము మన హైబ్రోస్ మధ్యలో ఉంటుంది. సహస్రారము మన తలలో ఉంటుంది అనమాట. సో 11 టైమ్స్. సహస్రారం పైన ఉంటుంది, సో మనం అంతా తలనే అంటాము. సో అప్పుడు మనం 11 టైమ్స్ ఇలా చేయడం ద్వారా మనకి మంచి ఎనర్జీస్ వస్తాయన్నమాట. ఇదే ఉగాదిలో నేను చెప్పదలుచుకున్నది. సో అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా అట్లా నాకు మూలాధారం తెలియదు, ఏమీ తెలియదు అంటేనే ఇట్లా ప్రాణాయామం చేయండి. ఊరికే సింపుల్గా నా అన్ని చక్రాల్లోకి యాక్టివేషన్ అవుతున్నాయి అనుకున్న అట్లా అన్నా కూడా మనం చేయొచ్చు అనమాట. సో ఇది చేయడం ద్వారా మనకి చంద్రనాడిలో ఉన్నటువంటి హెల్త్ కానీ ఐశ్వర్యము ఇవన్నీ మనకి వస్తాయన్నమాట. సూర్యసౌరంలో మనకి ఆరోగ్యము అదంతా ఉంటుంది. చంద్రనాడిలో మన యొక్క శ్రేయస్సు ఉంటుంది, మన ఆయుష్ ఉంటుంది, తర్వాత వచ్చి మన ఐశ్వర్యము ఉంటుందన్నమాట. సో చంద్రనాడిని ఆడించడం ద్వారా మనకి ఇంత మంచి బెనిఫిట్స్ వస్తాయి. సో ఆ పున్నమి రేపు అమావాస్య నుంచి పున్నం వరకు మనం ఇది రిచువల్స్ని ఫాలో అవుదామన్నమాట. సో లేయడము, బ్రీత్ హోల్డ్ చేసుకొని లేస్తాము. కాలు పెట్టేటప్పుడు కూడా బ్రీత్ హోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ మళ్ళీ లెఫ్ట్ లెగ్. సో రైట్ లెగ్ కిందకి పెట్టినప్పుడు మనం ఊపిరి వదలాలి అన్నమాట. సో ఇట్లా లెఫ్ట్ లెగ్తో బ్రీత్ ఇన్, రైట్ లెగ్ వేసినాము, బ్రీత్ అవుట్ అయిపోయింది. మళ్ళీ మామూలు 2, 3, 4, 5, 6, 7, 8 ఎన్ని స్టెప్స్ కావాలంటే మీ బెడ్రూమ్ ద్వారా మీకు ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి మనకంతా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఇవి రాకపోవచ్చు. సో మనము పాజిటివ్నెస్లో ఉండి ప్రొటెక్షన్లో ఉండడం ద్వారా మనకి మంచి జరుగుతుంది. కాబట్టి మనందరికీ ఇష్టమైన విష్ణువు ఇష్టము, మనకి ఇష్టం కాబట్టి ఆయన ద్వారా మనం ఒక ప్రొటెక్షన్ లేయర్ని మనము వేసుకుందామంట. సో 3 సార్లు సుదర్శన చక్రం, అందరికీ తెలుసు సుదర్శన చక్రం ఎలా ఉంటుందో అనేసి. సో అలా దాన్ని ఊహించుకుంటూ మన పైన 3 సార్లు, పైనుంచి ఒకసారి మళ్ళీ కింద నుంచి ఒకసారి పోతుంది, అది ఒకటే లెక్క. రెండోసారి పైనుంచి మళ్ళీ మూడోసారి, అట్లా 3 సార్లు వేసుకోవాలి. చాలాసార్లు చెప్పాను, మా వీడియోలో ఉన్నాయి, చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇది
మీరు ఎక్కడైనా మీ పిల్లలు బయటికి వెళ్తున్నా కూడా దీన్ని వేయాలన్నమాట. ఎందుకంటే ఈ 3 మంత్స్ అన్నిటికీ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ 3 డేస్ కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అలా అని మీ పిల్లలకు మీరు ప్రొటెక్షన్ విష్ణువుని ఆరాధించుకొని మీరు సుదర్శన చక్రాన్ని వాళ్ళ మీద తిరుగుతున్నట్టుగా భావించి పైనుంచి కింద వరకు మీరు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. అలా ఇవ్వడం ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఓకే, ఒకసారి నేను చెప్పిస్తాను. అట్లనే మీరు డైలీ మీరు ఇంట్లో అంతా చేసుకోండి. ఇంకా ఏం చేయొచ్చు, మనం ఒక్కటే సింగిల్గా వేసుకోవడం కూడా కాకుండా మన ఇంటికి కూడా వేయచ్చు అనమాట, వేసుకోవచ్చు. ఇది నా థాట్స్ నాకు వచ్చింది కాబట్టి మీరు అలా చేసేసేయండి. ఇంటికే ప్రొటెక్షన్ లేయర్ని చేసేసేయండి, అద్భుతంగా పనిచేస్తుంది మీకు. సో ఓకే, ఆ విష్ణుమూర్తి దగ్గర నుంచి ఆ సుదర్శన చక్రాన్ని ఆహ్వానించుకుంటూ మన ఆరాని, మా ఇంటి ఆరాని ప్రొటెక్షన్గా చేయమని అడుగుదామన్నమాట. సో సుదర్శన చక్రం మన తలపైన నుంచి మన ఆరాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. పైనుంచి వస్తూ ఉన్నది, కిందకి వచ్చింది. ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం మళ్ళీ సుదర్శన చక్రం మన పైన నుంచి వస్తూ ఉంది. ప్రొటెక్ట్ మేరా హారా, ప్రొటెక్ట్ మీ. మనం ఊహించుకోవాలి తల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర వరకు సుదర్శన చక్రం తిరుగుతూ ఉన్నది అని. నెక్స్ట్ థర్డ్ టైం పైనుంచి సుదర్శన చక్రం తిరుగుతున్నది, హెడ్ దగ్గర వచ్చినది, షోల్డర్, స్టమక్, లెగ్స్ ప్రొటెక్షన్ చేసింది. ఇది 24 hours వరకు నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని విష్ణువుని వేడుకుందాం. ఇదే టైప్లో మన ఇంటిని కూడా మనం ప్రొటెక్షన్గా చేసుకోవచ్చు అన్నమాట. అప్పుడు మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. ఏదైనా వచ్చినా కూడా లిటిల్ బిట్లో వస్తుందన్నమాట. సో ఇదంతా చేసుకొని మీరు అద్భుతంగా ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.